హలో అందరికీ అల్లూరు జిల్లా ఎఫ్ఎంకు స్వాగతం. శ్రీ 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 మోదకొండ అమ్మవారి జాతర రేపటి నుంచి మొదలైపోతుంది. అది కూడా అతి వైభవంగా 3 రోజులు భక్తజనులతో చాలా రద్దీగా ఉంటుంది పండగ. మరి మనం ఏం చేయాలి? గవర్నమెంట్ వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1, ముఖ్యంగా స్త్రీలు బంగారం ధరించి పండగకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి విలువైన ఆభరణాలు ఇంటి దగ్గర పెట్టేసి రావడమే చాలా మంచిది. దొంగలు ఉంటారు, అది జాగ్రత్త. స్త్రీలు అది ఆలోచించాలి. ఇక నెంబర్ 2, పండగకు మగవారు డబ్బు ఎక్కువ తేవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి. పర్స్ మీ జేబులో ఉన్నంత వరకు, అది కూడా నాకు తెలిసి వెనకాల జేబుకు బదులు ముందు జేబులో పర్స్ని పెట్టుకోండి, అది చాలా సేఫ్టీ. ముందు జేబులో కూడా కన్నం లేకుండా చూసుకోండి. ఇక నెంబర్ 3, వాహనదారులకు ఇది విజ్ఞప్తి. మీ బైక్స్ని గవర్నమెంట్ నిర్ణయించిన ప్లేస్లో లేకపోతే మీకు తెలిసిన వారి ఇంట్లో పార్క్ చేసుకోండి, ఇది చాలా సేఫ్టీ. హ్యాండ్ లాక్ వేయడం మర్చిపోకండి, తస్మాత్ జాగ్రత్త. ఇక నెంబర్ 4, చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీ పిల్లల చేతుల్లో ఒక బ్యాండేజ్లో అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి ఉంచండి. ఒకవేళ మీ పిల్లలు తప్పిపోతే అది చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకపోతే పోలీస్ హెల్పింగ్ కేంద్రాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేయండి. ఇవన్నీ పెద్ద తలనొప్పి అనుకుంటే మీ పిల్లల చేతిని అస్సలు వదలకండి. ఇక నెంబర్ 5, ఆహారం, ఫుడ్. మీరు తినే ప్రాంతంలో ఫుడ్ కల్తీగా ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ సెంటర్కు కంప్లైంట్ చేయండి. ఫుడ్ విషయంలో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫుడ్ తయారు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే భారీ మూల్యం ఉంటుంది. ఇక నెంబర్ 6, ఇక అమ్మాయిల సేఫ్టీ కోసం దిశ పోలీస్ ఉంటుంది. లేడీస్ అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇక నెంబర్ 7, డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాగే బండి నడిపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో మిత్రమా, తాగేసి నడపకండి. 3 రోజుల పండుగను ఎంజాయ్ చేయండి. ఇక నెంబర్ 8, ట్రాఫిక్. 3 రోజులు వాహనాలు టౌన్లోకి అనుమతి ఉండదు. వాటి కోసం గవర్నమెంట్ వారు చింతపల్లి జీమడుగు నుంచి వచ్చేవారి కోసం సెంటెన్స్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. పెదబెల్లి నుంచి వచ్చేవారు సిహెచ్ స్కూల్ దగ్గర పార్క్ చేసుకోవాలి. ఇక వైజాగ్ నుంచి వచ్చేవారు డిగ్రీ కాలేజ్ దగ్గర పార్క్ చేసుకోవాలి. ఈ పండుగకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ గంటని ఆన్ చేసుకోండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించి 3 రోజుల పండుగని బాగా ఎంజాయ్ చేసి అమ్మవారి ఆశీస్సులతో ఇంటికి తిరిగి సురక్షితంగా చేరండి. ఈ వీడియోని మన అల్లూరు జిల్లా వాళ్ళందరూ చూసేలా షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది.